హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవనిని వేదవతి పక్కకి లాక్కు వచ్చి అసలు అమ్మవారి విగ్రహాన్ని నువ్వు ఎలా తీసుకువచ్చావు అని అడుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవని ఎలా తీసుకువచ్చిందో చెప్తుందని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అవని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నాను. అప్పుడు డోర్ లాక్ చేసి ఉంది. నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అమ్మ, నా ఆవేదన ఆలోచన అంతా ఊరి ప్రజల గురించే. నువ్వు నాతో వస్తే మనిద్దరం కలిసి వెళ్ళి జాతరని జరిపించి వద్దాం. మన కోసం, మా వాళ్ళ కోసం. ఊరి జనాలు అన్యాయం అవ్వకూడదు. నా కోరికలో న్యాయం ఉంటే నువ్వు తలుపు తెరవాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకునేసరికి ఆటోమేటిక్గా డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అలా ఇంకా అవని పూజ గదిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా అన్నపూర్ణమ్మ విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొని బయలుదేరుతుంది. ఇదంతా విన్న నిహారిక కృష్ణబాబు, అబ్బో నీ సోది చాలా బాగుంది, అయినా ఇదంతా నమ్మడానికి మేమైనా పిచ్చోళ్ళ కనబడుతున్నామా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, చెప్పడం నా ధర్మం. చెప్పాను, నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంటే అప్పుడే పంతులు గారు వచ్చి, అమ్మ అవని, ఈరోజు విగ్రహాన్ని నువ్వే తీసుకువచ్చావు కాబట్టి నీ చేతుల మీదుగానే పూజ కూడా జరిపిస్తే బాగుంటుందని ఊరి పెద్ద మనుషులు నిర్ణయించారమ్మా అని అంటారు పంతులు గారు. ఒక్కసారిగా అదంతా విని శ్రీకర్ అయితే ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అదేంటండి, మా అమ్మ కదా విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్పింది అని అబద్ధం చెప్తూ విగ్రహాన్ని తీసుకురమ్మని మా అమ్మ చెప్పిందంటే మా అమ్మకే అర్హత ఉన్నట్టు. అలాంటప్పుడు మా అమ్మకి పూజ చేయమని చెప్పాలి కానీ తన్నెందుకు చేయమంటున్నారు? మా అమ్మే పూజ చేయాలి అని అంటాడు శ్రీకర్. చూడండి, ఇది నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్ద మనుషులు 10 విధాలుగా ఆలోచించి తీసుకున్నారు కాబట్టి మేము అనుకుంది మేము చెప్పామని చెప్పి ఇంకలా పంతులు గారు వచ్చి చెప్తుంటే పెద్ద మనుషుల్లో కూడా, అయినా మీ కుటుంబాన్ని మేము ఎప్పుడూ ఇలా చూడలేదు, ఎందుకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని చెప్పి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అవని శ్రీకర్ని పక్కకి తీసుకువెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడు బావా, ఇది నీ కోసమో నా కోసమో కాదు, ఊరి జనాల కోసం, ఊరి జనాల బాగు కోసం. కాబట్టి మన వంశాన్ని కాపాడే పని మన చేతిలోనే ఉంది. నా మాట విను అని అంటారు. చూడు, నేను నీ మాట ఎందుకు వినాలి, నాకు అవసరం లేదు అని అంటాడు శ్రీకర్. బావా, వాళ్ళ ముందు పరువు పోగొట్టుకోవడం కంటే మనం పూజలో కూర్చోవడమే మంచిది అని చెప్పి ఇంకలా అవని అయితే ఏదో ఒకలా కన్విన్స్ చేసి శ్రీకర్ని తీసుకువెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇదంతా చూస్తున్నా వేదవతి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. సో చాలా జెలస్గా వచ్చేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే కృష్ణబాబు నిహారిక ఇదే మంచి కరెక్ట్ టైం అనుకొని, చూసావా అమ్మ, విగ్రహాన్ని తీసుకొచ్చిందని అందరూ నీరాజనాలు తనకి పలుకుతున్నారు, ఎప్పటి నుండో నువ్వే తీసుకొస్తున్నావు, ఇంకా నిన్ను పక్కన పెట్టేసి నీ బదులు అవనికి పట్టం కట్టాలనుకుంటున్నారు, ట్రెండ్ అంతా అటువైపు మార్చుకుంటున్నారు అని ఇంకా మాటలు చెప్తూ ఉంటారు కృష్ణబాబు నిహారిక. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి అన్ని సత్కారాలు సన్మానాలు జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతున్నాను అని అంటుంది వేదవతి. మీరిలా అవమానంతో రగిలిపోవాలని, తను అందరి ముందు మంచి అవ్వాలని విగ్రహాన్ని తీసుకొచ్చింది అత్తయ్య. కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఒక మంచి ఐడియా ఆలోచిస్తానని చెప్పి నిహారిక తన ఓన్గా ఇన్స్పెక్టర్కి పర్సనల్గా కాల్ చేసి ఇంకా వెంటనే ఒక ప్లాన్ని చెప్తుంది. అదంతా విన్న కృష్ణబాబు అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు నిహారికని. ఇది ఇలా ఉండగా సత్య తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ, అవని, ఇంకాసేపట్లో నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందవని. ఇది ఇలా ఉండగా అవని శ్రీకర్ పూజలో కూర్చోవాలని అలా పీటలపై కూర్చొని ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తారు. ఇన్స్పెక్టర్ ఇంకలా చూస్తూ, ఏమా మీరు అవనీనే కదా అని అంటారు. అవును సార్, నా పేరు అవని అని అంటుంది. మీ పాప ఈ అమ్మాయినా అని అడుగుతారు. అవును సార్, తను నా అక్షయ అని అంటుంది. ఐఎమ్ సో సారీ అమ్మా, ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మీ అమ్మాయి అక్షయ చనిపోయింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే పాపం అలా అవని ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా షాక్లో ఉండిపోతుంది. నిహారిక కృష్ణబాబు మాత్రం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు.
అవని లేదు, మీరేదో పొరబడి మాట్లాడుతున్నారు. నా కూతురు చనిపోవడం ఏంటి? 3 రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడింది. అలాంటిది తను ఇప్పుడు ఎలా చనిపోతుంది అని గట్టిగా అడుగుతుందన్నమాట. అవని చూడండమ్మా, మేమన్నీ ప్రూఫ్తో సహా ఇక్కడికి కన్ఫర్మ్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాం, లేకపోతే మాకేం అవసరం అని అంటారు. ఇంక అందరూ పెద్ద మనుషులందరూ గుసగుసలాడుకుంటూ, ఊర్లో వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అవని విగ్రహాన్ని తెచ్చింది, తనకి అర్హత ఉంది అనుకున్నాం, పాపం పూజలో కూర్చునే అర్హత కూడా లేదు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ, అక్షయ దేవత లాంటి పిల్ల, అలాంటి పిల్ల చనిపోవడం అంటే చాలా బాధగా ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే, ఇంక పాపం అవని ఏడుస్తూ ఉంటే వేదవతి, నిహారిక, కృష్ణబాబు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది. అందరూ అటుగా చూసేసరికి శ్రీకర్, సత్య, ఇంకా అలా సత్య నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. సత్యని చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, ఏమంటున్నారు మీరు? అక్షయ అని అడుగుతారు. అవును సార్, అక్షయ అనే పాప డెడ్ బాడీని మేము ఐడెంటిఫై చేశాం, అందుకే ఒక తల్లిగా తనకి ఇంటిమేట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అని అంటారు ఇన్స్పెక్టర్. ఓహో, అక్షయ్ చనిపోయిందా? అది మీరు అవనిని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడి వరకు చెప్తున్నారు, అంతే కదా? ఓకే, డెడ్ బాడీ ఫోటో చూపించండి. ఈ పాపే చనిపోయిన పాప అని ఒక్క నిరూపణ చూపించండి. తన బ్లడ్ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేసుకున్నారా? లేకపోతే తన ఒంటి మీద గుర్తులు బట్టి మీరు కనిపెట్టారా? లేకపోతే మీరు ఫోటో తీసుకున్నారా? ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా వచ్చి చెప్తారు? ఫోటో చూపించండి అని అడుగుతాడు సత్య. ఒక్కసారిగా ఎస్ఐ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంక అవని వెంటనే అలా చూస్తూ ఉంటుంది. అవును, సత్య అడిగింది నిజమే, నా పాపే చనిపోయిందనడానికి సాక్ష్యం ఏది? ఫోటో చూపించండి అని అంటుంది. అంటే అది ఫోటో అని తడబడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. సరే, పాప ఒంటి మీద బట్టలు, అక్కడ ఉన్న బట్టలు మ్యాచ్ అయ్యాయా? పోనీ పాప మీకు ఎక్కడ కనబడింది, ఎక్కడ దొరికింది అని 1,00,000 క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా సత్య వెంటనే ఎస్ఐ నీళ్లు నములుతూ, హలో సార్, డీజీపీ గారు, వస్తున్నామండి, మాకు అర్జెంట్ పనుంది, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కేసుని సాల్వ్ చేసుకోండి. పాపే ఈ పాప అని గ్యారంటీ మాకేమీ దొరకలేదు, సాక్ష్యాలు ఇంకా సంపాదించలేదు, కానీ మిస్సింగ్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ ఉంది కాబట్టి తన దగ్గరికి వచ్చి ఇంటిమేట్ చేశాం, అంతేకాని మా దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు అని ఇన్స్పెక్టర్ బుకాయించేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మో, అతన్ని చూస్తుంటే లాయర్లా ఉన్నాడు. ఇప్పుడు గనక నేను అబద్ధం చెప్పానని తెలిసిందంటే ఖచ్చితంగా కోర్టుకు లాగుతాడు, నా ఉద్యోగం పోతుంది, నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా సత్య చూస్తూ ఉంటాడు అవని వైపు. అవని సత్య చేతులు పట్టుకొని, సత్య, నువ్వు ఇవాళ నన్ను కాపాడావు, నా కూతురు దూరమైందేమోనని బాధపడుతుంటే నా కూతురు బ్రతికే ఉందని అందరి ముందు చెప్పేలా చేశావు, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది అవని. ఏంటవని, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు అని అడుగుతారు. నేను బావ కలిసి పూజలో పాల్గొనాలి, అమ్మవారికి నైవేద్యాన్ని కైంకర్యాలని నేనే జరిపించాలి అని అంటుంది అవని. పంతులు గారు, అమ్మ ముహూర్త సమయం దాటిపోతుంది, త్వరగా అని అంటారు. ఇప్పుడే వస్తున్నామని చెప్పి ఇంకలా అవని అండ్ శ్రీకర్ ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకలా సత్య పక్కకి వెళ్ళి కృష్ణబాబుని పక్కకి రమ్మంటాడు. కృష్ణబాబు పక్కకి వెళ్తాడు. ఏయ్, ఏంటి నీకేదో పెద్ద తెలిసినట్టు ఇన్స్పెక్టర్ని అలా పంపించేశావు అని అడగగానే ఇంకలా కృష్ణబాబు చెంప పగలగొడతాడనమాట సత్య. ఒక్కసారిగా కృష్ణబాబు షాక్ అయిపోతాడు. ఏయ్, ఎందుకు కొట్టావు అని అడుగుతారు. షటప్, జస్ట్ షటప్. తప్పు చేసి అవనిని ఎలా అయినా ఈ పూజలో కూర్చోనివ్వకుండా చేయాలని ఎంత పథకం వేశారా? అసలు మిమ్మల్ని దేవుడు అనేవాడు క్షమిస్తాడా? అయినా మీలాంటి ఒక అర్థం చేసుకోలేని కర్కశమైన రాతి గుండెల్లాంటి కుటుంబంలో ఉండడానికి అవని దురదృష్టవంతురాలు. కాబట్టి అవనికి నేను జీవితాన్ని ఇస్తాను, అవనికి నేను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి ఇంకలా సత్య గట్టిగా కృష్ణబాబుని బెదిరించి పక్కకి వస్తాడు. పక్కకి వచ్చి అలా ఇంకా పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయాక అవని వైపు చూస్తూ ఉంటారు. అవని, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పుడు సత్య ఎందుకు అవని పక్కనే ఉంటాడు, అవనికి ఎంత కష్టం వచ్చినా ఎందుకు సత్య దాన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు అని ఇక్కడున్న వాళ్ళు కూడా
చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ నువ్వు నేను అనుకున్నది మనదొక పవిత్రమైన స్నేహం కొద్దే నేను నీకు చనువుగా ఉంటూ నీకున్న సమస్యలని పరిష్కరిస్తున్నాను. కానీ నీ కుటుంబం, నువ్వు మనసారా నమ్మి నువ్వు తాళి కట్టించుకున్నా అక్కడ ఉన్నాడే నీ భర్త, అతను నమ్ముతున్నాడా? లేదు. మనిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ఒక నీచమైన సంబంధాన్ని కట్టి నిన్ను ఇంట్లో నుండి అర్ధాంతరంగా గెంటేశారు ఆ పెద్ద మనుషులు. అప్పటి నుండి నువ్వు ఏకాకివైపోయావు, ఒంటరివైపోయావు. ఇప్పుడు అది చాలదన్నట్టు బంగారం లాంటి నీ కూతుర్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు, నీకు దూరం అయిపోయేలా చేసుకున్నావు. దానికి కారణం ఎవరు? వీళ్ళే కదా, వీళ్ళ వల్లే కదా నీ అక్షయ్ నీకు దూరం అయిపోయింది. లేకపోతే తను సంతోషంగానే ఉండేది కదా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇకపై నువ్వు పడిన కష్టాలు చాలవని, చాలు. నువ్వింకా కష్టాలు పడాలని నేను అనుకోవటం లేదు. అందుకే మన బంధానికి ఒక పేరు పెట్టాలి అనుకుంటున్నాను. మన బంధం కలకాలం ఇలానే ఉండాలి అని అనుకుంటున్నాను. ఆ బంధం పేరే పెళ్ళి. నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఎన్ని కష్టాలు పడినా, నీపై ఎన్ని ప్రశ్నల బాణాలు వేసినా నేను రక్షక కవచంలా ఆ ప్రశ్నల బాణాలని తట్టుకొని నీకు పక్కన నిలబడి నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. నా మాట కాదనద్దు అవని అని అంటాడు శ్రీకర్. ఎదురుగానే సత్య. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. సత్య, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు. నేను కేవలం నిన్ను ఒక మంచి స్నేహితుల్లాగే చూశాను. ఇలా నువ్వు చేయడం తప్పు అని అంటుంది అవని. చూడవని, తప్పొప్పుల గురించి దేవుడికి తెలుసు. నువ్వు తప్పు అంటున్నావు. వాళ్ళు చేసింది తప్పు కాదా? తప్పే కదా. అయినా వాళ్ళు మాత్రం నీ గురించి ఆలోచించరు. నువ్వు ఎంత కష్టపడి విగ్రహాన్ని తీసుకువచ్చినా వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచించి ఈ దొంగతనం కేసు కూడా, అక్షయ్ చనిపోయిందని కూడా వాళ్ళే చెప్పించారు. అలాంటప్పుడు ఇది కూడా చేయరని గ్యారంటీ ఏంటి? కాబట్టి నా మాట కాదనద్దు అని చెప్పి ఇంకా వెంటనే తన బాకెట్లో ఉన్న తాలిబొట్టుని తీసి అవని మెడలో కట్టేస్తాడు సత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఇంక అవనికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. మెడలో ఉన్న తన కొత్త తాళిని చూసి అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట అవని. అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ వస్తాడు. రేయ్, ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. నువ్వేమి చెయ్యలేక అవని వెంట నించోకుండా మీ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నావు కదా. ఆ పెద్ద మనిషి ఏమో నీ గురించి ఆలోచించదు, ఎవరి గురించి ఆలోచించదు. తనకెప్పుడు తన పరువే కావాలి, నలుగురిలో తన ప్రతిష్టే కావాలి. ఎక్కడ అవని తనకంటే మించిపోతుందో, తనకి దక్కాల్సిన గౌరవం ఎక్కడ అవనికి దక్కుతుందోనని ఆ పెద్ద మనిషి వేదవతి గారు అందరినీ పక్కన పెట్టి అవనిని అవమానిస్తూ ఎప్పుడు తన్ని పరాయి మనిషిలా చూస్తూ తనని ఎన్నో కష్టాలు పట్టింది. పక్కన నువ్వేం చేసావు? ఏం చేసావు నువ్వు? పక్కనుండి ఏమీ చేయలేకపోయావు. దానికి తోడు ఇప్పుడు అనుమానం అనే పెనుభూతం నీ బుర్రలో చేరి తన్ని కష్టాలు పెడుతున్నావు. అందుకే ఇలా చేశాను అవని. ఇప్పుడు చెప్తున్నాను, నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది. అలాంటప్పుడు ఈ శ్రీకర్ కట్టిన తాళి నీకెందుకు? ఎలాగో ఆ శ్రీకర్ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ డాక్యుమెంట్స్పై నీకు నీ కూతురికి ఆడికి ఎలాంటి సంబంధం లేదని రాసి కూడా ఇచ్చాడు. అలాంటి కర్కశ హృదయం ఉన్న శ్రీకర్ నీకు అవసరమా? కాబట్టి ఈ తాళిని నేనే తెంచేస్తాను అని చెప్పి శ్రీకర్ కట్టిన తాళిని అలా ఇంకా చేతిలో పట్టుకొని తెంచేస్తూ ఉంటాడనమాట సత్య. ఇంకా తాళి సత్య చేతికి రాగానే ఒక్కసారిగా హార్ట్ అంతా నొప్పొస్తూ ఉంటుంది శ్రీకర్కి. ఇంకా అలా తాళి తెంపుతాడు. ఇటువైపు శ్రీకర్కి హార్ట్ అటాక్ వచ్చి కుప్ప కూలిపోతాడు. శ్రీకర్, నాన్న శ్రీకర్ అని చెప్పి వేదవతి ఫ్యామిలీ అందరూ శ్రీకర్ దగ్గరికి వచ్చి అలా ఇంకా స్పృహ కోల్పోయిన శ్రీకర్ని బతికించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అలా హాస్పిటల్కి తీసుకువెళ్తూ వేదవతి, ఎంత ధైర్యం మీకు, చెప్తా, నా కొడుకుకేమైనా అవ్వాలి అని అంటారు. మీ కొడుకుకేమైనా అవ్వకుండా మీరు చూసుకోండి, మాకిందులో ఎలాంటి సంబంధం లేదు. అవని, ఇప్పటి నుండి నిన్ను మహారాణి కంటే ఎక్కువగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, రా అవని అని చెప్పి అవనిని తీసుకువెళ్తూ ఉంటాడు సత్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.